ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. గల్ఫ్ అంతటా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. తాజాగా హార్మోజ్లోని 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ అటాక్కి పాల్పడింది. దాడిలో 2 నౌకలు బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. పలువురు మృతి చెందారు. 2 నౌకల్లో కలిపి మొత్తం 46 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 30 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోలేదని ఇరాన్ వెల్లడిస్తూ ఉంది. ఇటీవల జోర్దాన్లో ఇరాన్ జరిపిన దాడుల్లో 3 అమెరికా సైనికులు మరణించారు. 100 మందికి పైగా సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. సైనికుల మృతిపై ట్రంప్ తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోవైపు సిరీక్, బందర్ అబ్బాస్, ఖేష్మి ద్వీపం, చాబహార్, కొనరెక్లలో అమెరికా మిసైళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఇరాన్లోని మిసైల్ లాంచర్లు, డ్రోన్ స్థావరాలు, కంట్రోల్ సెంటర్ల లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ 2 దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు రీసెంట్ అటాక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో టెహ్రాన్ గల్ఫ్ స్టేట్ మీద అటాక్కి పాల్పడుతుంది. ఇరాన్ తన రిటాలియేటరీ అటాక్స్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇటు 10వ రోజు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మ్యాసివ్ ఫైర్ అనేది ఇటు మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర టుక్ అన్ అన్సేఫ్ రూట్ అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే అన్రూట్ అంటే అటువైపుగా వెళ్తున్న మార్గం అంటే హార్మూజ్ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకు చెప్పకుండా వెళ్ళారు. వాళ్ళు మాకు చెప్పకుండా వెళ్ళడం కారణంగానే మేము పేల్చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇరాన్కి సంబంధించి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సో ఈ క్రమంలోని ఈ అటాక్కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. Jesus, they're everywhere! They're sweeping the whole base! الله أكبر ولله الحمد! الله يا الله أكبر ولله الحمد! شباب విజువల్స్ మీరు చూస్తున్నారు. నౌకపై దాడికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఐఆర్జీసీ ఒకటే చెబుతుంది, మేము ప్రతీకార దాడులకు దిగాం, మేము ప్రతి దాడులు చేస్తాం అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అమెరికాకు సంబంధించి వాళ్ళ సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే టార్గెట్గా ఇరాన్ ముందుకు వెళ్తూ ఉంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతీకార దాడులను తీవ్రతరం చేయడంలో భాగం. అయితే బెహ్రెన్లో ఉన్న వాళ్ళ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్కి సంబంధించి అమెజాన్ ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. బట్ అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు నిజం అనేది ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆపరేషన్ నస్ర్ 2లో భాగంగా ప్రతీకార దాడులకు దిగుతూ ఉంది. ఇరాన్ వార్తా సంస్థలుగా చెప్పుకునే కొన్ని ఉన్నాయి. అవి చెప్తున్న దాని ప్రకారం తమ ఎయిర్ స్పేస్లోకి ఎవరైనా వస్తే విడిచిపెట్టమంటూ ఉంది. బట్ బిఫోర్ దట్ ట్రంప్ కూడా ట్వీట్ చేస్తున్నాడు, ఎవ్రీ టైమ్ ఇరాన్ కిల్స్ అన్ అమెరికన్ సోల్జర్ దే విల్ పే ఫర్ దట్ కిల్లింగ్ అంటూ కూడా. ఎవ్రీ టైమ్ ఇరాన్ కిల్స్ అన్ అమెరికన్ సోల్జర్ దే విల్ పే ఫర్ దట్ కిల్లింగ్ మెనీ టైమ్స్ ఓవర్. దిస్ డైరెక్టివ్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్ టు సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్, చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేనియల్ కేన్ అండ్ ఎవ్రీ లీడర్ ఇన్ ద మిలిటరీ, ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అంటూ కూడా. మీరు మా అమెరికన్ సోల్జర్ని చంపిన ప్రతిసారి దానికి అన్ని రెట్లు, దానికి ఒక 100 రెట్లో లేకపోతే ఎంతో కొంత, మెనీ టైమ్స్ దానికి అంతకంతకు మేము చెల్లింపు చేస్తాం. భారీ మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. మా అమెరికన్ సోల్జర్ని చంపిన ప్రతిసారి మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ వార్ అంటే యుద్ధ మంత్రిగా మాట్లాడుకునే పీట్ హెగ్సెత్కి డైరెక్షన్స్ ఇచ్చాను. అలాగే జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డానియల్ కేన్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను. అలాగే ప్రతి లీడర్, మిలిటరీ ఉండే ప్రతి లీడర్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను, దానికి తదనుగుణంగా నడుచుకోమని చెప్పి అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. అయితే ఇక్కడ ఎందుకు ఈ ప్రతీకార దాడులు జరుగుతున్నాయి అనేది మనం ఇన్ఫాక్ట్ ఉదయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి ఆ విజువల్ మీద జరిగిన అటాక్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగోండి అక్కడ మీరు చూడొచ్చు, పొగలు ఎగిసిపడుతున్నాయి, మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఎందుకు ఈ దాడులకు పాల్పడిందంటే బందర్ అబ్బాస్ పోర్ట్ మీద అమెరికా దాడి చేస్తుంది, కేష్ మైలాన్ మీద దాడి చేస్తుంది, సిరిక్ మీద దాడి చేస్తుంది,
అలాగే దాంతోపాటు బుషేర్ మీద, దాంతోపాటు బందర్ లంగి అని చెప్పి ఇంకోటి అక్కడ ఏదో ఉందంట, దాని మీద దాడి చేస్తుంది. అలాగే చబహార్ పోర్ట్ మీద, కొనరక్ పోర్ట్ మీద, ఇలా అనేక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, వాళ్ళకి సంబంధించిన కీలక స్థావరాల మీద దాడి చేస్తుంది. కాబట్టి ప్రతీకార దాడులకు దిగుతున్నామని చెప్పి ఇటు ఇరాన్ చెబుతూ వస్తోంది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ నస్ర్ 2లో భాగంగా దాడులను చేపట్టాయి. ఇరాన్లోని దార్కోవిన్ దగ్గర ఇంటర్నేషనల్ న్యూక్లియర్ అంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన దాడులకు వైమానిక దాడులతో మేము ప్రతిదాడులు చేస్తామని చెప్పుకొచ్చింది. మిజైల్ అటాక్ చేస్తుంది IRGC. అయితే ఇక్కడ అమెరికాకు సంబంధించి US సెంట్కామ్ అంటూ ఉంటారు, అమెరికా సెంట్రల్ కమాండ్ హార్మోజ్ స్ట్రెయిట్లో నౌకాయాన భద్రతా నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండడంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజన్లోని కొన్ని అంటే వాళ్ళ అమెరికాకు సంబంధించిన రాడార్ సిస్టమ్స్ను లేకపోతే వాళ్ళ ఎయిర్ బేసెస్ను వాటిని టార్గెట్ చేసుకుంటోంది. సో వీటితో పాటు ఇంకొన్ని అటాక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వందలాది మంది గాయాల పాలయ్యారు అనే అంశం, ఇది నేనంటున్న మాట కాదు, పెంటగాన్ కన్ఫర్మ్ చేస్తోంది. దాదాపుగా 100 మంది US సర్వీస్ మెంబర్స్ ఇంజూర్ అయ్యారు ఇరాన్ అటాక్లో భాగంగా. దాంతోపాటు అమెరికన్ మిలిటరీ బేస్కి సంబంధించి వెస్ట్ ఏషియాలో ఉన్న సందర్భంలో, వెస్ట్ ఏషియా వ్యాప్తంగా ఉన్న జోర్డాన్లో కావచ్చు, లేకపోతే మిగిలిన అంటే ఇరాక్ నుంచి మొదలు పెడితే ఇదిగోండి ఇలా ఉంటుంది వాళ్ళదంతా. సో ఈ ప్రాంతాల్లో ఇక్కడంతా మోహరించి ఉంటారు. క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను తర్వాత. సో ఇరాక్ నుంచి మొదలుపెట్టి సిరియా, జోర్దాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, UAE ఈ ప్రాంతాల్లో వాళ్ళు మోహరించి ఉన్నారు. అటు ఇటుగా దాదాపు 50,000 మంది సైన్యాన్ని మోహరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికన్ సైనికులు వందలాది మంది గాయపడ్డారని చెప్పి ట్రంప్ స్వయంగా చెప్పుకొస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇది కేవలం ఏంటిది, జూలై 7న స్టార్ట్ అయిన తర్వాత 96% ఇన్జూర్డ్ అయిన ట్రూప్లో ఆల్రెడీ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. మిగిలిన 4% పరిస్థితి ఏంటి అంటే 50,000 మందిలో ఫర్ సపోజ్ ఇది 100 మందికి అంటున్నాడు కదా, అంటే 50,000 మందిలో 4% అనుకుందాం, పరిస్థితి ఏంటి, కనీసం 2,000 మంది ప్రమాదంలో ఉన్నారు. 50,000 మంది కదా అక్కడ, అంటే ఆన్ అండ్ యావరేజ్గా 4% అనుకుంటే కనుక. అయితే ప్రస్తుతం రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం అఫీషియల్గా ఎన్ని మరణాలు నమోదైనది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఒక 17 మంది మరణించారనేది వినిపిస్తున్నమాట. ఇంతవరకు అమెరికన్ బలగాలు ఇంతవరకు 17 మంది మరణించుంటారు యుద్ధం మొదలైనప్పటి నుంచి అనేది వినిపించే మాట. అయితే ఇక్కడ జోర్డాన్, ఇరాక్లో కూడా అమెరికా ప్రస్తుతం వాళ్ళ బలగాలను మోహరించింది. అయినప్పటికీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి జరిగిన దాడుల్లో ఇంతవరకు చూసుకుంటే 17 మంది ఇంతవరకు మరణించారనేది వాళ్ళ లెక్కలు చెప్తున్నమాట. నిజంగా వాస్తవం నమ్మగలమా? యుద్ధం తీవ్రత అలా ఉంది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయుల పరిస్థితి ఏంటి? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మా కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Sweeping the whole thing!
ప్రస్తుతం దాడులు తీవ్రతరమవుతూ ఉన్నాయి. అటుగా వచ్చే వెషల్స్కి సంబంధించి ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్న క్రూని వాటి మీద దాడి అయితే చేస్తాం, కానీ దాంట్లో ఉన్న క్రూని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్తూ ఉంది. అంటే ఆ 2 వెషల్స్లో ఎంతమంది ఉండుంటారు అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడులు తీవ్రతరమవుతూ ఉన్నాయి, ఉధృతమవుతూ ఉన్నాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచం. ఈ క్రమంలో ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొనుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. الله أكبر ولله الحمد. الله يا الله أكبر ولله الحمد. شباب الله أكبر ولله الحمد. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.